వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, ఇటీవల మనం చూసాము, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను మంత్రి చేస్తున్నాం అనే ప్రకటన ఇటీవల వచ్చింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఎమ్మెల్సీ పదవులపై చాలామంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు ఉన్నారు. అయితే జనసేన పార్టీ తరఫున నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను మంత్రి చేయాలి అనేది గతం నుంచి నాయకులు చెప్తున్నారు. అయితే నిన్నటికి నిన్న నాగబాబు గారి గురించి కొన్ని విషయాలు తెరపైకి తీసుకొచ్చారు సోషల్ మీడియాలో. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు, ఆయనకు రాజ్యసభ ఇవ్వబోతున్నారు. అలాగే మరో ప్రచారం ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్గా చేయబోతున్నారు అంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. మొదట్లో జరిగింది ఏంటి, జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ను మంత్రి చేయబోతున్నారని గత 2-3 నెలలుగా ప్రచారం జరుగుతుంది. అయితే నిన్నటికి నిన్న ఇలాంటి ప్రచారాలు బయటకు వచ్చాయి. దీంతో నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండబోరనేది ఒక చర్చ మొదలైంది. తర్వాత జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది, శ్రీ కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు అని జనసేన పార్టీ తరఫున ఒక ప్రకటన వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న 2 పత్రికలు వేరువేరుగా నాగబాబు గురించి కథనాలు రాశాయి. ఒక పత్రిక ఏమో నాగబాబును కార్పొరేషన్ చైర్మన్గా చేయబోతున్నారని రాసింది. మరో పత్రిక రాజ్యసభకు వెళ్ళబోతున్నారని రాయడం జరిగింది. అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అని కూడా ఆ పత్రికల్లో రాయడం జరిగింది. ఆ పత్రికలు ఆ విధంగా రాశాయంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక సమాచారం ఉండి ఉండవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి. లేకుంటే ఆ పత్రికలు రాయవనేది అందరికీ తెలుసు. ఆ పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టే రాసి ఉంటారనేది ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముందుగా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి తర్వాత ఇలా ఎందుకు ప్రచారం చేశారు? తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆ పత్రికలకు లీక్ ఇచ్చిందా? కూటమిలో ఏమన్నా లుకలుకలు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. నిన్నటికి నిన్న నాగబాబు గురించి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది, రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైతే జనసేన పార్టీ ప్రకటించిందో తర్వాత ఎవరూ మాట్లాడలేదు ఆ విషయం గురించి. నాగబాబును ఎమ్మెల్సీగా చేసి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావించిన కూటమి ప్రభుత్వం తర్వాత ఇంత తిరగడి ఎందుకు చేసింది అనేది జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు. ఆ లీకులు ఆ పత్రికలకు ఇవ్వడం వెనక అర్థం ఏంటి, ఎందుకు అలా చేశారు అనేది జనసేన పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే నాగబాబు విషయంలో కూటమిలో ఏం జరుగుతుంది, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉన్నారా లేరా అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ వ్యతిరేక ప్రచారం సృష్టించింది ఎవరు అనేది జనసేన పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాలని ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నాగబాబు విషయంలో జరిగిన ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా లోపల ఏమైనా కూటమిలో లుక్కలుక్కలు ఉన్నాయా అనేది ఒక చర్చ బయటకు వచ్చింది. ఇంతవరకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడలేదు ఈ విషయంలో. జనసేన పార్టీ తరఫున మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారు ఖరారయ్యారు అని ప్రకటన వచ్చింది. మరి ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తారా, కార్పొరేషన్ చైర్మన్ చేస్తారా, లేదా రాజ్యసభకు పంపిస్తారా అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.